హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, పోస్టల్ జీడీఎస్కి సంబంధించి చాలామందికి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ థంబ్‌నెయిల్‌లో మెన్షన్ చేసినటువంటి డౌట్స్‌తో పాటు నిన్న నేను మన ఛానల్ యొక్క కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అని. దానికి సంబంధించి కూడా చాలామంది డౌట్స్ అయితే అడిగారు. సో నేను ఈ థంబ్‌నెయిల్‌లో మెన్షన్ చేసినటువంటి డౌట్స్‌ని ఫస్ట్ క్లారిఫై చేస్తాను. ఆ తర్వాత కమ్యూనిటీ పోస్ట్ కింద మెన్షన్ చేసినటువంటి డౌట్స్ కూడా సమాధానం అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ యూజ్ అయ్యే విధంగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వీడియోస్ రూపంలో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీ నుంచి నేను ఆశించేది ఒక చిన్న లైక్ మాత్రమే. మీరు లైక్ చేసి కనుక సపోర్ట్ చేసినట్లయితే నాకు చాలా ఎంకరేజ్మెంట్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇలాంటి వీడియోస్ చేయడానికి మీరు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో క్రింద ఉన్నటువంటి లైక్ బటన్పై క్లిక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఎడిట్ ఆప్షన్ ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎడిట్ ఆప్షన్కి సంబంధించి మనకి సైట్లో ఎక్కడా కూడా ఒక్క ఆప్షన్ కూడా మెన్షన్ చేయలేదు. రిజిస్ట్రేషన్ ఉంది, ఫీ పేమెంట్ ఉంది, లిస్ట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ అని ఉంది, అలాగే అప్లై ఆన్లైన్కి సంబంధించిన ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఎడిట్కి సంబంధించిన ఆప్షన్ లేదు. మీరు ఒకసారి పోస్ట్ ప్రిఫరెన్స్లు అనేవి సెలెక్ట్ చేసుకొని 5 పోస్ట్ ప్రిఫరెన్స్లు ఇచ్చేసుకొని చివరగా సబ్మిట్పై క్లిక్ చేసి అప్లికేషన్ ప్రింట్ తీసుకున్న తర్వాత మీరు ఎడిట్ చేసుకోవడానికి 1% ఛాన్స్ కూడా లేదు. మీరు ఏం చేసినా కూడా రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి పేమెంటు, అప్లై ఆన్లైన్ ఈ 3 కూడా చాలా జాగ్రత్తగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా తర్వాత ఎడిట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే లేదు. ఇంకా రిజల్ట్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే రిజల్ట్స్ అనేవి నేను ప్రీవియస్ నోటిఫికేషన్కి సంబంధించి వచ్చినటువంటి రిజల్ట్స్ని బేస్ చేసుకొని చెప్తాను. మనకి 2019లో నోటిఫికేషన్ వచ్చింది జీడీఎస్కి సంబంధించి. ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ 2020కి సంబంధించింది. 2020కి సంబంధించింది 2021 జనవరిలో రిలీజ్ చేశారు. 2019 నోటిఫికేషన్ మనకి 2019లోనే వచ్చింది. 2019 నోటిఫికేషన్ మనకి అక్టోబర్ 2019న మిడిల్లో వచ్చిందనమాట. అక్టోబర్ మిడ్లో వచ్చింది మనకు ఆ నోటిఫికేషన్ 2019లో. దాన్ని నవంబర్ మిడ్ వరకు అప్లై చేసుకోవడానికి ఆల్మోస్ట్ ఒక 1 మంత్ టైం అయితే ఇచ్చారు. తర్వాత రిజల్ట్స్ వచ్చేసి 2020 జనవరి ఎండ్లో వచ్చింది. నేను వీడియో కూడా చేశాను రిజల్ట్స్ వచ్చినప్పుడు, నాకు బాగా గుర్తుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే 2.5 మంత్స్ నుంచి 3 మంత్స్ వరకు టైం అయితే పడుతుంది రిజల్ట్స్ రావడానికి. మ్యాక్సిమం 2.5 మంత్స్లోనే మనకి ఈ యొక్క రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. వచ్చినప్పుడు ఇక్కడే మనకి రిజల్ట్స్కి సంబంధించి ఇక్కడే మెన్షన్ చేస్తారు. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి వచ్చినప్పుడు నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఇది ఎడిట్ ఆప్షన్, అలాగే రిజల్ట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కానీ మాకు మా ఫోన్ నెంబర్కి ఓటీపీ రాలేదు అంటున్నారు. ఇది నిజంగా గమనించాల్సినటువంటి విషయమే. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కూడా ఓటీపీ రాలేదు, అలాగే రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది కానీ ఓటీపీ రాలేదు అంటే అది ప్రాబ్లమే. ఎందుకంటే ఓటీపీ వస్తేనే మనం ఇక్కడ అప్లై ఆన్లైన్పై క్లిక్ చేసి అప్లికేషన్ అనేది చేయగలుగుతాము. ఓటీపీ ఎంటర్ చేస్తేనే ఫర్దర్ ప్రాసెస్లోనికి వెళ్ళగలుగుతాము. బట్ మీరు ఏం చేస్తారంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మీరు ట్రై చేయండి, అప్లికేషన్ ఫిలప్ చేయండి, అదే నెంబర్ తోటి ఫిలప్ చేయండి, వేరే నెంబర్ యూజ్ చేయొద్దు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు. ఎందుకంటే రూల్స్లో ఉంది, ఆ రూల్ కూడా చూపిస్తాను, ఒకసారి వెయిట్ చేయండి. అయితే మీరు రిజిస్ట్రేషన్ అనేది ఎర్లీ మార్నింగ్ కానీ లేదా బాగా లేట్ నైట్లో ట్రై చేయండి అప్లికేషన్కి సంబంధించి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అలాగే బాగా లేట్ నైట్లో ట్రాఫిక్ అనేది తక్కువ ఉంటుంది ఈ సైట్కి. అదే మీరు బిట్వీన్ ద డేలో కనుక మీరు అప్లై చేస్తే ఎక్కువ మంది అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సర్వర్కి సంబంధించి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి డేటా అనేది మనకి రాకపోవచ్చు. అందువల్లనే దీనికి సంబంధించి ఈ విధమైనటువంటి ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మీరు ఎర్లీ మార్నింగ్ ట్రై చేయండి. నేను ఎర్లీ మార్నింగే ట్రై చేసి ఒకరికి అప్లై చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా అప్లికేషన్ అయితే కంప్లీట్ అయింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎందుకు వేరే నెంబర్ని యూజ్ చేయకూడదు అనేది ఒకసారి చెప్తాను. ఇక్కడ నోటిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అదేంటనేది నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్లో మనకి హౌ టు అప్లై అనేటువంటి ఈ యొక్క పేజ్లో, ఈ పర్టికులర్ పేజ్లో ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ గమనించినట్లయితే థర్డ్ పాయింట్ వచ్చేసి ఓన్లీ 1 రిజిస్ట్రేషన్ ఈజ్ టు బి మేడ్ ఫర్ 1 క్యాండిడేట్ అన్నారు. తర్వాత ద సేమ్ రిజిస్ట్రేషన్ నంబర్ షుడ్ బి యూజ్డ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ డ్యూరింగ్ ది సైకిల్ టు ఎనీ ఆఫ్ ది సర్కిల్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డూప్లికేట్ రిజిస్ట్రేషన్ ఈజ్ ఫౌండ్ బై ఆల్టరింగ్ ద బేసిక్ డీటెయిల్స్ లైక్ చేంజ్ ఆఫ్ ఫాదర్ నేమ్, చేంజ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, applying one registration with UR category and another registration etc. will be treated as duplicate registration. All the candidatures relating to all such duplicate registration and all such registrations will be deleted for
కన్సిడరేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఒక పర్సన్ ఒక్కసారే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా థర్డ్ పాయింట్లో మెన్షన్ చేశారు. అలాగే మీరు ఇన్ కేస్ ఆఫ్ డూప్లికేట్ రిజిస్ట్రేషన్ చేసిన అంటే ఒకసారి రిజిస్ట్రేషన్ చేసేసారు, ఒక పర్టికులర్ డేటా ఇచ్చేసి ఒక పర్టికులర్ ఫోన్ నెంబర్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసేసారు, మళ్ళీ ఇంకొకసారి రిజిస్ట్రేషన్ అనేది ఇంకొక ఫోన్ నెంబర్తో ఇంకొక కేటగిరీతో మీరు యూఆర్ క్యాండిడేట్ అయితే ఇంకొకసారి రిజిస్ట్రేషన్ ఎస్సీ క్యాండిడేట్ను లేకపోతే ఎస్సీ క్యాండిడేట్ అను ఎస్టీ క్యాండిడేట్ అను ఈ విధంగా మెన్షన్ చేసి కనుక చేసిన ఈ విధంగా బేసిక్ డీటెయిల్స్ని మార్చిన దాన్ని డూప్లికేట్ కింద కన్సిడర్ చేసి మీ యొక్క క్యాండిడేచర్ని డిలీట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి, అది కూడా సింగిల్ రిజిస్ట్రేషన్ ద్వారానే అప్లై చేసుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఓటీపీ రాకపోతే మీ పర్టికులర్ నెంబర్కి అదే నెంబర్ తోటి నంబర్ ఆఫ్ టైమ్స్ ట్రై చేయండి. ఓకే, అదే నెంబర్ తోటి నంబర్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఏదో ఒక టైంలో ఓటీపీ అనేది వస్తుంది. ఒక్కోసారి లేట్గా వస్తుంది రిజిస్ట్రేషన్కి సంబంధించి ఓటీపీ, అది గమనించండి. నాకు కూడా ఒక పర్టికులర్ వ్యక్తికి నేను అప్లై చేసేటప్పుడు లేట్గా రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఓటీపీ అయితే లేట్గా రావడం జరిగింది. నేను కొంచెంసేపు వెయిట్ చేసి చూసిన తర్వాత ఓటీపీ వచ్చింది, అదే ఓటీపీ నెంబర్ తోటి అప్లికేషన్ అయితే ఫిల్అప్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా అప్లికేషన్ అయితే ఫిల్అప్ అయింది. కాబట్టి ఈ విధంగా గమనించి కొంచెం సేపు వెయిట్ చేయండి. మీరు ఎక్కువగా యూజ్ చేసేటువంటి నెంబర్ని మొబైల్ ఫోన్లో కరెక్ట్గా పెట్టుకొని పనిచేస్తుందో లేదో చూసుకుని అప్పుడు ఓటీపీకి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేయండి. అప్పుడు ఓటీపీ వస్తుంది, ట్రై చేయండి. ఎవరు ఏం చేయలేము ఓటీపీ రాకపోతే, బట్ అది వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే పెట్టొద్దు. ఓకే, ఇంకోటి చూసుకున్నట్లయితే 20 ఆప్షన్స్కి సంబంధించి 2 రాష్ట్రాలకి పెట్టడం కుదరట్లేదు అంటున్నారు. సో 20 పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొంతమంది 10 పోస్ట్ ప్రిఫరెన్స్లు వచ్చేసి ఒక రాష్ట్రానికి, ఇంకొక 10 పోస్ట్ ప్రిఫరెన్స్లు వచ్చేసి ఇంకొక రాష్ట్రానికి పెడుతున్నారు. సో మీరు ముందు ఏదైతే సర్కిల్ని సెలెక్ట్ చేసుకుంటారో ఆ సర్కిల్కి సంబంధించి 10 పోస్ట్ ప్రిఫరెన్స్లు పెట్టుకున్న తర్వాత ఇంకొక రాష్ట్రాన్ని సెలెక్ట్ చేస్తుంటే మనకి అప్లికేషన్ అయితే ఆ పోస్ట్ ప్రిఫరెన్స్లోకి వెళ్ళట్లేదు. ఈ ప్రాబ్లం చాలామంది ఫేస్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఒకే రాష్ట్రానికి పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. 20 పోస్ట్ ప్రిఫరెన్స్ని ఒకే రాష్ట్రానికి లేదా మీ జిల్లాకి సంబంధించినటువంటి 20 పోస్ట్ ప్రిఫరెన్స్లు ఒకే రాష్ట్రానికి, ఒకే జిల్లాకి లేదా వేరే జిల్లాలకి మీ రాష్ట్రంలోనే ఇవ్వడానికి ట్రై చేయండి. అంతే తప్ప వేరే రాష్ట్రానికి ఇస్తుంటే అవ్వట్లేదు, ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. కానీ నోటిఫికేషన్లో మనకి 20 పోస్ట్ ప్రిఫరెన్స్లు అనేవి ఆల్ ఇండియా లెవెల్లో అన్ని సర్కిల్స్కి పెట్టుకోవచ్చు, ఆ విధంగా షేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత ఇంకోటి చూసుకున్నట్లయితే గ్రేడ్ పాయింట్స్తో నేను అప్లై చేశాను. యాక్చువల్గా నాకు గ్రేడ్ పాయింట్స్లో నాకు రిజల్ట్ ఉంది 10th నేను గ్రేడ్ పాయింట్స్తో అప్లై చేశాను. బట్ అక్కడ మనకి మార్క్స్లో చేయాలా లేకపోతే గ్రేడ్ పాయింట్స్లోనే ఉంచాలా అని చెప్పేసి అంటున్నారు. సో దీనికి సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు, చూపిస్తాను. ఇక్కడ గ్రేడ్ పాయింట్స్కి సంబంధించి సెలక్షన్ క్రైటీరియాలో మనకు ఒక విషయం అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే థర్డ్ పాయింట్, క్యాండిడేట్స్ హ్యావింగ్ బోత్ మార్క్స్ అండ్ గ్రేడ్స్ ఇన్ ద మార్క్స్ లిస్ట్ హ్యావ్ టు అప్లై విత్ మార్క్స్ ఓన్లీ. ఓకే, కొంతమందికి ఈ మధ్య మార్క్స్ అలాగే గ్రేడ్స్ కలిపి మార్క్స్ లిస్ట్ వస్తున్నాయి. అలా ఉన్నటువంటి అభ్యర్థులు ఓన్లీ మార్క్స్ తోటే అప్లై చేసుకోవాలి, మార్క్స్నే మెన్షన్ చేయాలి అక్కడ. తర్వాత ఇన్ కేస్ ఎనీ క్యాండిడేట్స్ అప్లై విత్ గ్రేడ్స్ ఓన్లీ హీఈస్ అప్లికేషన్ లయబుల్ టు డిస్క్వాలిఫికేషన్ అన్నారు. ఇక్కడ అర్థం ఏంటంటే ఎవరికైతే ఆ పర్టికులర్ మార్క్స్ లిస్ట్ అనేది మార్క్స్ తోటి గ్రేడ్స్ తోటి 2 కలిపి ఉందో వాళ్ళు ఓన్లీ మార్క్స్నే ఎంటర్ చేయాలి. ఈ పర్టికులర్ 2 కలిపి ఉన్నటువంటి క్యాండిడేట్స్, ఓకే, ఆ పర్టికులర్ మార్క్స్ లిస్ట్లో బోత్ మార్క్స్ అండ్ గ్రేడ్స్ 2 కలిపి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎవరైతే గ్రేడ్స్ని ఎంటర్ చేశారో వారి యొక్క అప్లికేషన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది, డిస్క్వాలిఫికేషన్ కింద తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ 2 ఉన్నటువంటి వాళ్ళే ఇలా చేయాలి. అలా కాకుండా ఓన్లీ మార్క్స్ ఉన్నటువంటి వాళ్ళు మార్క్స్ ఎంటర్ చేస్తారు, ఓన్లీ గ్రేడ్స్ ఉన్నటువంటి వాళ్ళు గ్రేడ్స్ ఎంటర్ చేస్తారు. కొంతమంది చేసిన తప్పు ఏంటంటే గ్రేడ్స్ 9.8 కానీ లేదా 7.6 కానీ ఈ విధంగా సబ్జెక్ట్స్ గ్రేడ్స్ అలాగే టోటల్ గ్రేడ్స్ ఉంటాయి కదా, ఈ విధంగా ఎంటర్ చేయకుండా ఏ విధంగా ఎంటర్ చేశారు అంటే మనకి 9.8 అంటే అది ఏ కిందకి రావచ్చు, తర్వాత బి కింద కొన్ని గ్రేడ్స్ ఉంటాయి. ఈ విధంగా ఈ ఆల్ఫాబెటికల్ నెంబర్స్ని ఎంటర్ చేశారంట. సో ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. మీరు ఎంటర్ చేయాల్సింది ఈ విధంగా ఉన్నటువంటి గ్రేడ్స్ అనమాట. 9.8, 9.6 ఇలా ఉంటాయి కదా. సో ఈ విధంగా ఉన్నటువంటి గ్రేడ్స్ని మీరు ఎంటర్ చేయాలి, అంతేగాని ఏలు బీలు సీలు డీలు ఈ విధంగా పెట్టకూడదు. సో పెడితే మార్క్స్ ఎంటర్ చేయండి లేదా గ్రేడ్స్ ఎంటర్ చేయండి. ఓకే, సో ఈ విధంగా చూడండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే గ్రేడ్స్లో ఎంటర్ చేసినటువంటి వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళే మార్క్స్లోకి కన్వర్ట్ చేస్తారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇన్ కేస్ ఆఫ్ ది మార్క్స్ లిస్ట్ కంటైనింగ్ ది గ్రేడ్స్ ఆర్ పాయింట్స్, మార్క్స్ విల్ బి రికార్డ్ బై
టేకింగ్ కన్వర్షన్ ఆఫ్ గ్రేడ్స్ అండ్ పాయింట్స్ విత్ ది మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 9.5 అగైన్స్ ది మ్యాక్సిమం పాయింట్స్ ఆర్ గ్రేడ్స్ యాజ్ 100 అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఎవరైతే గ్రేడ్స్లో ఎంటర్ చేశారో మార్క్స్ని 9.6 అని 9.5 అని ఎవరైతే ఎంటర్ చేశారో వారి యొక్క మార్క్స్ని ఈ యొక్క గ్రేడ్స్ని 9.5 వచ్చినాయి అనుకుందాం ఒక సబ్జెక్ట్లో. సో 9.5 వచ్చినటువంటి అని పెట్టినటువంటి వాళ్ళకి ఇక్కడ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 9.5 తోటి మల్టిప్లై చేసి ఆటోమేటిక్గా దాన్ని 100కి కన్వర్ట్ చేయడం జరుగుతుంది మార్క్స్లోకి అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో గ్రేడ్స్ని ఈ విధంగా ఎవరైతే ఎంటర్ చేశారో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎవరైతే ఏల్లో బీలలో సీలలో ఎవరైతే ఎంటర్ చేశారో వారికి అయితే ప్రాబ్లం ఉంటుంది. ఇంకొకటి మార్క్స్ అలాగే మార్క్స్ గ్రేడ్స్ రెండు వచ్చినటువంటి వాళ్ళు ఓన్లీ మార్క్స్ మాత్రమే ఎంటర్ చేయాలి. ఓకే, సో ఈ 4 డౌట్స్ క్లారిఫై అయినాయి కదా. సో ఈ తమ్నైల్లో ఉన్నటువంటి డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యాయి. ఇప్పుడు మీరు ఏదైతే కమ్యూనిటీ పోస్ట్కి సంబంధించి పెట్టినటువంటి డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్తాను. ఫ్రెండ్స్, కమ్యూనిటీ పోస్ట్కి సంబంధించి దాదాపు 40 కామెంట్స్ వరకు రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే హాయ్ అన్న, నాది 10th 9.3 ఫిమేల్ ఓబీసీ, తెలుగు అలాగే మ్యాథ్స్లో 10 వచ్చాయి, ఇంగ్లీష్లో 8 వచ్చాయి, నాకు ఛాన్స్ ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు. యాక్చువల్గా మీకు 9.3 వచ్చాయి కదా, ఈ 9.3ని 9.5 తోటి మల్టిప్లై చేయాలి, అప్పుడు మీకు బిలో 90% వస్తుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు బిలో 90% అండ్ ఓబీసీ క్యాండిడేట్ కాబట్టి మీకు లెస్ ఛాన్సెస్ ఉంటాయి. జెన్యూన్గా చెప్తున్నాను, ప్రీవియస్ రిజల్ట్స్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. సో మీకైతే లెస్ ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి అది గమనించండి. తర్వాత చూసుకున్నట్లయితే అప్లై చేశారు కాబట్టి అప్లై చేయాలని చెప్పి అడుగుతున్నారు కాబట్టి అప్లై చేయండి, ప్రాబ్లం లేదు. ఓకే, సో జస్ట్ 100 రూపీసే కాబట్టి మీరు ఫిమేల్ క్యాండిడేట్ అన్నారు కాబట్టి ఫీ కూడా లేదు కాబట్టి మీరు అప్లై చేయండి, ప్రాబ్లం లేదు. తర్వాత ఇంకోటి చూసుకున్నట్లయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేశాక ఎంత టైం తీసుకుంటుంది రిజిస్ట్రేషన్ ఐడి రావడానికి అని చెప్పేసి అన్నారు. మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్పై క్లిక్ చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ ఐడి మీకు స్క్రీన్ మీద చూపిస్తుంది అండ్ మీకు మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అప్పుడు ఆ ఓటీపీ అలాగే ఆ యొక్క రిజిస్ట్రేషన్ ఐడిని రెండింటిని కూడా యూజ్ చేసి మీరు అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేయాలి. మీకు స్క్రీన్ మీద చూపించిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, తర్వాత చూసుకున్నట్లయితే కంప్యూటర్ సర్టిఫికేట్ లేదు బట్ డిగ్రీలో కంప్యూటర్ సబ్జెక్ట్ ఉంది, బట్ నేను ఇప్పుడు 2nd ఇయర్ అని అంటున్నారు. సో మీరు చదువుకున్నటువంటి స్టడీస్లో కంప్యూటర్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉన్నట్లయితే కంప్యూటర్ సర్టిఫికేట్ తోటి పని లేదు. ఓకే, సో మీరు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినా కూడా అక్కడ కంప్యూటర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోయినా పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, అలాగే మనకు అప్లికేషన్లో కంప్యూటర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయకపోయినా కూడా ప్రాబ్లం అయితే ఉండదు ప్రస్తుతానికి. ఎవరికైతే కంప్యూటర్ సర్టిఫికేట్ సపరేట్గా ఉందో వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఇవ్వచ్చు. ఓకే, తర్వాత సింగరేణి కేటగిరీ 1కి సంబంధించి ఎలక్ట్రీషియన్ ఐటీఐ సిలబస్ క్లారిఫికేషన్ ఇవ్వండి అన్నారు. సో ఎలక్ట్రీషియన్కి సంబంధించి అలాగే మిగిలినటువంటి 7 కేటగిరీలకి సంబంధించినటువంటి సిలబస్ అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను, మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి, మీరు ప్రీవియస్ వీడియోస్కి వెళ్తే కనిపిస్తుంది. తర్వాత సింగరేణి జాబ్స్లో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నారు. ఫిబ్రవరి మంత్లోనే ఉంటుంది నోటిఫికేషన్ మ్యాక్సిమము. తర్వాత చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి పర్సంటేజ్ ఎంత ఉంటే అప్లై చేయొచ్చు అన్నారు. 90% అబవ్ ఉంటే మ్యాక్సిమం అందరికీ ఛాన్స్ ఉంటుంది, ఏ కేటగిరీ వాళ్ళకైనా కూడా. తర్వాత కామారెడ్డి డిస్ట్రిక్ట్లో జీడీఎస్ పోస్టులు ఆన్లైన్లో చూపించట్లేదు, ప్లీజ్ రిప్లై ఇవ్వండి. ఆన్లైన్లో చూపించకపోతే నేనేం చేయలేను, అక్కడ చూపిస్తేనే అప్లై చేయండి లేదా వేరే డిస్ట్రిక్ట్స్కి పెట్టుకోండి. తర్వాత అప్లికేషన్ చేసే టైంలో 10th సర్టిఫికేట్ నెంబర్ అడగలేదు బట్ ప్రింట్అవుట్లో 10th సర్టిఫికేట్ ప్లేస్లో ఎంటీ వచ్చింది అని చెప్పేసి అన్నారు. సో ఇది 10th సర్టిఫికేట్ అనేది యాక్చువల్గా ఇది మ్యాండేటరీ ఫీల్డ్ కాదు, రిజిస్ట్రేషన్లోనూ లేదు, అలాగే మనకి అప్లికేషన్లో కూడా లేదు, కాబట్టి దీని గురించి ప్రాబ్లం లేదు, మీరేం టెన్షన్ పడొద్దు. తర్వాత వేరే మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి ఏపీకి అప్లై చేయొచ్చా? ఆల్రెడీ అప్లైడ్ ఫర్ టీఎస్ పోస్టల్. ఇలా చేయకూడదండి, మీరు డూప్లికేట్ కిందకు వస్తుంది, మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది, అలా చేయొద్దు. ఒకే నెంబర్ తోటి అప్లై చేసుకోండి ఫస్ట్లోనే. తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్లో 2 టైప్స్ ఉన్నాయి, ఏం వర్క్ ఉంటాయి, అసలు వర్క్ ఎలా ఉంటుంది అన్నారు. సపరేట్ వీడియో చేస్తాను దీనికి సంబంధించి. తర్వాత ఒకటిసారి 2 అప్లై చేయొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. ఆఫీసర్స్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అండ్ జూనియర్ క్లర్క్. అసలు ఇది రిలీజ్ కాలేదు ఇది ఈ మంత్లో రావచ్చు. ఇది సింగరేణికి సంబంధించింది మీరు అడిగింది. సో ఈ మంత్లో వస్తుంది నోటిఫికేషన్. తర్వాత అన్ని ఆప్షన్స్ ప్లేసెస్ చూస్ చేసుకోవచ్చు అన్న, మ్యాక్సిమం ఏ పోస్ట్కి అప్లై చేసినా అన్నారు. సో అవును, 20 పొజిషన్స్కి మీరు పెట్టుకోవచ్చు టోటల్గా. ఓకే, తర్వాత చూసుకున్నట్లయితే అలాగే సింగరేణిలో ఏపీకి ఎన్ని జాబ్స్ ఉన్నాయి? ఏపీకి అసలు జాబ్స్ లేవు, తెలంగాణ వారికే ఉన్నాయి, వేరే స్టేట్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ లేదు. తర్వాత చూసుకున్నట్లయితే 10th 9.2 వచ్చాయి, అప్లై చేయొచ్చా అన్నారు. హిందీ 8 పాయింట్స్ అన్నారు, అప్లై చేయండి పర్వాలేదు.
9.2 ఇంటూ 9.5 వేస్తే మీకు బిలో 90% వస్తుంది. బట్ అప్లై చేయండి, ట్రై చేయండి. తర్వాత నేను జీడీఎస్ ఏపీకి 10 ఆప్షన్స్ ఇచ్చాను, తెలంగాణకు 10 ఇద్దామంటే పేజ్ ఓపెన్ అవ్వట్లేదు అన్నారు. నేను ఇదే ప్రాబ్లం స్టార్టింగ్లో చెప్పాను, ఈ వీడియో స్టార్టింగ్లో చూడండి. తర్వాత 9.5 అప్లై చేయొచ్చు, అప్లై చేయండి. 90.25 అలా వస్తుంది, అంటే 90+ ఉంది కాబట్టి అప్లై చేయండి, ఛాన్స్ ఉంది. తర్వాత బ్రో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు? ఎవరికైనా సరే మినిమం 90% ఉండాలి, దానికంటే ఎక్కువ ఉంటే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. బీసీలు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ది మాత్రమే ఉండాలా, లేకపోతే రిజర్వేషన్ ఉంటుందా అన్నారు. బీసీ అనేది ఓబీసీ అనేటువంటి సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది మీరు అప్లోడ్ చేయాలి. బీసీ క్యాండిడేట్స్ బీసీ సర్టిఫికేట్ కాదు, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అని చెప్పేసి తీసుకుంటారు కదా, ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. తర్వాత ఆల్రెడీ పెట్టినటువంటి ప్రిఫరెన్స్ని చేంజ్ చేసుకోవచ్చా? చేంజ్ చేసుకోవడం కుదరదు, ఎడిట్ ఆప్షన్ లేదు, ముందే చెప్పాను. తర్వాత బ్రో ఎడిట్ ఆప్షన్ ఉంటుందా, కొంచెం క్లారిటీగా చెప్పండి. వై బికాజ్ నార్త్లో హిందీలో దీనికి సంబంధించినటువంటి వాళ్ళు వీడియోలు చేస్తున్నారు అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. నేను చూశాను బ్రో వీడియోస్, మనకి ఎడిట్ ఆప్షన్ లేదు. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్లోనే. తర్వాత ఛత్తీస్గఢ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? ఛత్తీస్గఢ్ ఎప్పుడు వస్తుందని మనకు తెలియదు, అందులో సైట్లో వచ్చిన తర్వాత చూసుకోవడమే. తర్వాత పోస్టల్ 20 ఆప్షన్స్ పెట్టుకోవచ్చు కదా, ఫస్ట్ 5 ఆప్షన్ పెట్టుకోవడం కదా, ఇందులో 3 ఒక డిస్ట్రిక్ట్కి, 2 ఒక డిస్ట్రిక్ట్కి పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవచ్చు. మీకు నచ్చినటువంటి డిస్ట్రిక్ట్ని ఒక్కొక్క ఆప్షన్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. మొత్తం 13 జిల్లాలకు ఆంధ్రప్రదేశ్కి సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా తెలంగాణకి పెట్టుకునే వాళ్ళు 33 జిల్లాలు కానీ, లేదా అక్కడ చూపించినటువంటి 10 జిల్లాలు ఏవైతే ఉంటాయో అందులో కూడా మీరు ఒక్కొక్క ఆప్షన్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి పెట్టుకోవచ్చు. ఓకే, తర్వాత సింగరేణి ఆఫీస్ అసిస్టెంట్ అప్లికేషన్ డేట్ ఎప్పుడన్నా? ఆఫీస్ అసిస్టెంట్ అసలు ఇది నోటిఫికేషనే రాలేదు. తర్వాత ఫస్ట్ 2 స్టెప్స్ అయిపోయింది, తర్వాత స్టెప్ 3 అప్లై ఆన్లైన్ కావట్లేదు, ప్లీజ్ రిప్లై. అవుతుంది, అది మీరు ట్రై చేయాలి. ఓకే, నేనేం చేయలేను, అది ఫస్ట్ 2 స్టెప్స్ అయిన తర్వాత స్టెప్ 3 కూడా అవుతుంది, ట్రై చేయండి. తర్వాత చూసుకున్నట్లయితే సార్ 7 పాయింట్ వచ్చాయి, వచ్చిన వాళ్ళకి జాబ్ వస్తుందా? రాదు ఫ్రెండ్స్, మీరు అప్లై చేసిన వేస్ట్ అది. 524 అప్లై చేయొచ్చు, అప్లై చేయండి, మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత బ్రో జీడిఎస్ స్పోర్ట్స్ గురించి ఐఎమ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అక్కడ రైడింగ్ బైస్కిల్ అని ఉంది ఆప్షన్స్లో, ఎస్ ఆర్ నో అని ఉంది, ఏమి పెట్టాలి బ్రో? సో మీరు సైకిల్ తొక్కగలిగితే ఎస్ అని చెప్పేసి పెట్టండి, లేదు అంటే నో అని చెప్పేసి పెట్టండి. ఓకే, మీకు ఉన్నటువంటి ప్రాబ్లం బట్టి. తర్వాత అన్న ఏపీ అండ్ టీఎస్లో ఒకేసారి అప్లై చేయొచ్చా, లేదా వేరే అప్లై చేయొచ్చా? వేరే వద్దు, ఒకే ఆప్షన్ ఒకేసారి రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఏపీకి పెట్టుకోండి, లేదా టీఎస్కి పెట్టుకోండి. మొత్తం 20 ఆప్షన్స్ దానికే పెట్టుకోండి. అలాగే తర్వాత సింగరేణి జాబ్స్ అప్లికేషన్ లింక్స్ చేయండి బ్రో. అప్లికేషన్ లింక్ ఆల్రెడీ నేను వీడియో చేశాను, ఒక నిమిషం చేశాను, ఒకసారి చూడండి, మీరు మన ఛానల్లో ఉంది ఆ వీడియో. తర్వాత బ్రో జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్ట్ అప్లై చేసేటప్పుడు అసలు నోటిఫికేషనే రాలేదు బ్రో, ఏం మాట్లాడుతున్నారు మీరు? బ్రో పెట్టినటువంటి ప్రిఫరెన్స్లో మెరిట్ ఎక్కువ ఉంటే వారికే ఇస్తారా? అవును, మెరిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకే వస్తుంది ఈ యొక్క జీడిఎస్ అనేది. తర్వాత బ్రో 10th క్లాసెస్ గ్రేడ్ని చూస్తారు కదా, అలా అయితే వాళ్ళు పాసింగ్ ఇయర్ని చూస్తారా, లేకుంటే వచ్చినటువంటి అప్లికేషన్ బట్టి ఎక్కువ గ్రేడ్ ఎవరికి ఉంటే వాళ్లకు సెలెక్ట్ చేస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రేడ్స్ని మార్క్స్లోకి కన్వర్ట్ చేస్తారు. సో మార్క్స్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత ఎవరికైతే మార్క్స్ ఎక్కువ వస్తాయో పర్సంటేజ్ని బేస్ చేసుకొని వారికి ఇవ్వడం జరుగుతుంది. గ్రేడ్స్లో చూడరు, వచ్చినటువంటి గ్రేడ్స్ని మార్క్స్లోకి కన్వర్ట్ చేసి పర్సంటేజ్ చూస్తారు, 100కి, దాన్ని బట్టి ఇస్తారు. ఆల్రెడీ చెప్పాను వీడియో స్టార్టింగ్లో చూడండి. తర్వాత 2002 బ్యాచ్ 76.5% ట్రై చేయొచ్చా? ట్రై చేయండి, బట్ అయితే మీకు జాబ్ అయితే రాదు. ఓకే, ఎడిట్ ఆప్షన్ ఉందా సార్? లేదు, ఆల్రెడీ చెప్పాను. వయసుకి ఏమైనా ప్రిఫరెన్స్ ఇస్తారా అని అడిగారు, ఆల్రెడీ రిప్లై ఇచ్చాను. వయసు అనేది ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇస్తారు అంటే, ఒక ఇద్దరు పర్సన్స్కి మార్క్స్ అనేవి టై అయినప్పుడు ఈ యొక్క వయసుకి సంబంధించి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో వారికి జాబ్ వస్తుంది. ఓకే, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే చెప్పాను ఆల్రెడీ 2.5 months టైం పడుతుందని స్టార్టింగ్లో చెప్పాను, ఈ వీడియోలో చూడండి. తర్వాత బ్రో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేసేటప్పుడు కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం, ఇది ఇంకా నోటిఫికేషనే రాలేదు, వచ్చిన తర్వాత చెప్తాను. రాకుండా ఎందుకు అడుగుతున్నాను నాకు అర్థం కావట్లా. 8.8 GPA ఫీమేల్ క్యాండిడేట్ కెన్ ఐ అప్లై పోస్టల్ జీడిఎస్? ఓబీసీ అన్నారు కదా, సో లెస్ ఛాన్సెస్ ఉంటాయి, బట్ అప్లై చేయండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే ఇంకా అడగండి, చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.